critically examine the progress of consumer movement in India. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అని తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. కన్సూమర్ మూవ్మెంట్ అంటే వినియోగదారుల ఉద్యమం. సమ్ ప్రోగ్రెస్ అంటే కొంత పురోగతి. ఆర్గనైజ్డ్ గ్రూప్స్ వ్యవస్థీకృత సమూహాలు. యాక్టివిటీస్ కార్యకలాపాలు. కన్సూమర్ గ్రూప్స్ అంటే వినియోగదారుల సమూహాలు. రికాగ్నైజ్డ్ అంటే గుర్తించబడింది. హౌఎవర్ అంటే ఎట్లయినను. రెడ్రెసల్ ప్రాసెస్ అంటే పరిష్కార ప్రక్రియ. కాంప్లికేటెడ్ అంటే కన్సిస్టింగ్ ఆఫ్ మెనీ ఇంటర్కనెక్టింగ్ పార్ట్స్. ఎక్స్పెన్సివ్ అంటే ఖరీదైనది. కన్జ్యూమింగ్ అంటే తినే. ఫైలింగ్ కేసెస్ అంటే కేసులు పెడుతున్నారు. కోర్ట్ ప్రొసీడింగ్స్ అంటే కోర్టు వ్యవహారాలు. హైరింగ్ లాయర్స్ అంటే న్యాయవాదులను నియమించడం. కంబర్సమ్ అంటే గజిబిజిగా. ఎనాక్ట్మెంట్ అంటే చట్టం. కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే వినియోగదారుల రక్షణ చట్టం. లార్జ్ సెక్షన్ ఆఫ్ కన్సూమర్స్ అంటే వినియోగదారుల యొక్క పెద్ద విభాగం. అన్అవేర్ ఆఫ్ రైట్స్ అంటే హక్కుల గురించి తెలియదు. కన్సూమర్ మూవ్మెంట్స్ అంటే వినియోగదారుల కదలికలు. ఎఫెక్టివ్ అంటే సమర్థవంతమైనది. యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ అంటే బీయింగ్ యాక్టివ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వే. వాలంటరీ ఎఫెక్ట్ అంటే స్వచ్ఛంద ప్రభావం. స్ట్రగుల్ అంటే పోరాటం. పార్టిసిపేషన్ ఆఫ్ వన్ అంటే ఒకరి భాగస్వామ్యం. అంతే.